హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, డీడీఓ అంటే డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఎల్డిఓగా ప్రస్తుత ప్రభుత్వం పేరు మార్చి వాళ్ళకి రకరకాల బాధ్యతలు అనేది అప్పగించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డీడీఓల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనందరికీ డీడీఓల గురించి బాగా తెలుసు. ఇక్కడ గమనించినట్లయితే రైట్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై రెవెన్యూ డివిజన్ స్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆచరణను రూపొందించడం జరిగింది. ఇందుకోసం డివిజన్ అభివృద్ధి అధికారి డిడిఓ అంటాం, డివిజన్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో వ్యవస్థను బలోపేతం చేయనుంది. వివిధ ప్రభుత్వ శాఖలను డిడిఓకి అనుసంధానించడం, ప్రత్యేకంగా కార్యాలయాలు సహాయ సిబ్బంది ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటా ఉంది. డిడిఓ వ్యవస్థను మరింత పక్కాగా తీర్చిదిద్ది వారిలో జవాబుదారితనం పెంచనుంది. గ్రామ సచివాలయాలపై పర్యవేక్షణ కోసం గత వైకాపా ప్రభుత్వం డివిజనల్ అభివృద్ధి అధికారులను నియమించడం జరిగింది. అంటే డివిజనల్ డిఎల్డిఓలు అంటాం, వీళ్ళని నియమించడం జరిగింది గత ప్రభుత్వం. వారికి విధులు నిధులు బాధ్యతలు అప్పగించకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిల్చారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళకి చాలా బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఇక చాలా చోట్ల సొంత కార్యాలయాలు కూడా లేని కారణంగా వీరు ఎంపీడీఓ కార్యాలయాల్లోనే ఓ మూలన ఉంటూ ఉన్నారు. ఇక కూటమి ప్రభుత్వం వీరి కోసం ప్రత్యేకంగా బిల్డింగ్స్ కట్టాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం ఈ డిఎల్డిఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని డివిజన్ అభివృద్ధి అధికారులుగా అంటే డీడీఓలుగా పేరు మార్చి వ్యవస్థను బలోపేతం చేయనుంది. అంటే డిఎల్డిఓల్ని డీడీఓగా పేరు మార్చి వాళ్ళని ఈ యొక్క వ్యవస్థలో వాళ్ళకి విధులు బాధ్యతలు అప్పగించాలని చూస్తూ ఉంది. ఇక డీడీఓలకు సొంత కార్యాలయాలు త్వరలోనే నియమిస్తున్నారు. ఈ తొలి దశలో 55 రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో డీడీఓ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మిస్తారు. ఒక్కో భవన నిర్మాణానికి 3 కోట్ల చొప్పున వెచ్చిస్తారు. మిగతా 22 రెవెన్యూ డివిజన్లలో 2 విడతల్లో భవనాలు నిర్మిస్తారు. ఇక ఉపాధి హామీ పథకం సహాయ ప్రాజెక్టు సంచాలకులు, అలాగే డివిజన్ పంచాయతీ అధికారి, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ఇతర రెవెన్యూ డివిజన్ అధికారులను డీడీఓ కార్యాలయానికి అనుసంధానం చేయనున్నారు. ఇక కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చాక వీరంతా అక్కడి నుంచే పని ప్రారంభిస్తారు. ఇకపోతే డీడీఓలు గ్రామీణాభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి వీళ్ళు ఏం చేస్తారనేది డీడీఓలు గ్రామీణాభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలను సమీక్షించి పర్యవేక్షించడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే అధికారం కలిగి ఉండేలాగా ప్రభుత్వం బాధ్యతలను వీళ్ళకి అప్పగిస్తా పోతుంది. ఇకపోతే చూడండి, గ్రామీణాభివృద్ధి కానీ సంక్షేమ కార్యక్రమాలు వీటిని సమీక్షించడంలోనూ అది పర్యవేక్షించడంతో పాటు ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులకు నిధులు కూడా మంజూరు చేసే అధికారం వీరికి ఉంటుంది. ఇక పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖలపై మరికొన్ని అధికారాలను కూడా డీడీఓలకు కల్పించాలని యోచిస్తుంది. ఈ వ్యవస్థ కలెక్టర్ ఆధ్వర్యంలోనే పనిచేయబోతుంది. ప్రస్తుత డీడీఓలు అంతా కూడా ఎంపీడీఓల నుంచి పదోన్నతిపై వచ్చిన వారు. అంటే ఎంపీడీఓ ఎవరైతే ఉన్నారో ఎంపీడీఓలు వాళ్ళు డీడీఓలుగా పదోన్నతులు పొందడం జరుగుతుంది. ఇక భవిష్యత్తులో గ్రూప్ 1 అధికారులను కూడా డీడీఓలుగా నియమిస్తుందని చెప్తుంది ప్రభుత్వం. ఇక డీడీఓలకు అధికారాలు బాధ్యతలు విధులు తదితర అంశాలపై ప్రభుత్వం త్వరలో సమగ్ర మార్గదర్శకాలు కూడా ఇస్తుందని చెప్పిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.